పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం చందపర్రు గ్రామంలో 20 లక్షల రూపాయలతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రపర్రు గ్రామానికి సంబంధించి చిన్నదే అయినా గతంలో సుమారు 7 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ దళితుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఈరోజు చందపర్రు గ్రామంలో త్రాగునీటి కోసం 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి మైక్రో ఫిల్టర్ బెడ్ అంటే ఒక సురక్షితమైనటువంటి త్రాగునీరుని చందపర్రు గ్రామానికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ 20 లక్షల రూపాయలతో ఆ మైక్రో ఫిల్టర్ బెడ్ మరియు గ్రామంలో కొన్ని ప్రాంతాలకి శివారు ప్రాంతాలకి పైప్ లైన్ నిర్మాణం నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ చందపర్రు, ఆగర్రు, ఆగర్తిపాలెం, గోరింతాడ, సకం చెరువు, వెలివేల ఇవన్నీ కూడా మా సిస్టర్ గ్రామాలు లాంటివని నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక ఆగర్తిపాలెం గ్రామవాసిగా ఈ గ్రామాలన్నిటి కూడా నాకు మంచి సుపరిచితం. ఈ గ్రామాల మీదే ప్రతిరోజు నేను సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద తిరిగినటువంటి వ్యక్తులు. అంచేత ఈ గ్రామాలన్నీ కూడా మంచి అనుబంధం ఉంది. అందుచేత ఈ గ్రామాలను కూడా ఒక స్పెషల్ కేర్ తీసుకుని డెవలప్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు 14-19లో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనం పోలపల్లి నుంచి 10 కోట్ల రూపాయలతో ఆగర్తిపాలెం వరకు కూడా మనం వేసినటువంటి R&B రోడ్డే ఈ రోజు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ 1924లో మళ్ళీ ఆ రోడ్డుని పట్టించుకునేటువంటి పాపాన లేదు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా 3,70,00,000 రూపాయలు R&B నుంచి, అదేవిధంగా 3,55,00,000 రూపాయలు ఇరిగేషన్ నుంచి, అంటే అక్షరాల 7,20,00,000 రూపాయలు పోలపల్లి నుంచి చందపర్రు వరకు కూడా సీసీ వాళ్ళు, సిమెంట్ రోడ్డు శాశ్వతంగా మీకు రోడ్డుని ఏర్పాటు చేసేటువంటి విధంగా 7 కోట్ల రూపాయలు ఈ గ్రామం వరకు మంజూరు చేశామని అంటే మరి చందపర్రు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల పట్ల మాకున్నటువంటి ప్రేమకు, అభిమానానికి, గౌరవానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా